అతి తక్కువ టైంలో అభివృద్ధి చెందుతున్న పట్టణంగా విజయనగరం జిల్లా రాజంపట్నం. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాజంపట్నం 12 మండల వరకు ప్రధానమైన నగరం పట్నం. ఈ పట్టణంలో వేల మంది రోజుకి వచ్చే పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల అయితే బుల్లెట్స్ సైలెన్స్ సౌండ్లతో అయితే ప్రజలు ఎక్కడైతే వాహనదారులతో ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది. వాటిపై ప్రధానంగా ఏదైతే బుల్లెట్ సైలెన్సర్ విపరీతంగా సౌండ్స్ వస్తున్నాయో వాటిని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు పోలీసులు దృష్టి పెట్టి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది మనతో పాటు పట్టణ సీఐ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాటలో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఎన్ని సైలెన్సర్లు పెట్టి ఉంటారు? ఇంకా ఈ సైలెన్సర్ పొల్యూషన్ వల్ల అయితే ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు మీరు? అందరికీ నమస్కారం అండి. అంటే ఇంతకుముందు కూడా ఒక 4 టైమ్స్ ఇంచుమించు ఒక 350 వరకు సైలెన్సర్ని, సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్ అన్ని కూడా తీసుకొచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అయినా కానీ జనాల్లో మార్పు అయితే తక్కువ కనిపిస్తుంది. ఈరోజు కూడా ఒక 29 సైలెన్సర్స్, మాడిఫైడ్ సైలెన్సర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సైలెన్సర్ని ఇక్కడ తీసుకొచ్చి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల పెద్దవాళ్ళు, పిల్లలు, లేడీస్ అంతా కూడా ఒక భయం అనేది కలుగుతుంది. దానివల్ల సౌండ్ పొల్యూషన్ వల్ల పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికీ మా రిక్వెస్ట్, దయచేసి ఏ బుల్లెట్కి వచ్చిన ఏదైతే న్యాచురల్గా వచ్చిన సైలెన్సర్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేయమని, ఈ సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్ తీసేసేయమని కోరుతున్నాం. ఒకవేళ రిపీట్ అయితే దానికి ఫైన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఫైన్ వేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు, సైలెన్సర్లు తీయమని చెప్పారు. అయినా సరే ఇంకా ఆగడాలైతే ఆగడం జరగలేదు. వాళ్ళపై అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఒకళ్ళు పెట్టినట్లయితే? అదే ఈసారి నెక్స్ట్ టైం దొరికిన వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఎంఈ ఫైన్లు వేయడం జరుగుతుంది. జరిగి తర్వాత కూడా ఒకవేళ మార్పు రాకపోతే అప్పుడు ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజంపట్నం ప్రధానంగా ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందిన పట్టణం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా 12 మండలాలకైతే ఈ పట్టణం అయితే ప్రధానంగా పెద్ద పట్టణం చెప్పుకోవచ్చు. ఇక్కడ వేల మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏవైతే బుల్లెట్ సౌండ్లు, సైలెన్సర్ సౌండ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. చాలామంది పేషెంట్లు, వృద్ధులకి అయితే మాత్రం ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వంటిది. అటు క్రమంలో అయితే మాత్రం చాలా వరకు అయితే పోలీసులు చెప్పడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు అయితే ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇటువంటి సౌండ్ పొల్యూషన్ చేసిన సైలెన్సర్లు అయితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని గుర్తించి అయితే మాత్రం ఆ యువకుల ద్వారా బళ్ళు స్వాధీనం చేసుకుని ఆ సౌండ్ వచ్చే పొల్యూషన్ ద్వారా అయితే మాత్రం ఆ బైకుల్లో ఆ సైలెన్సర్ తొలగించి అయితే సౌండ్ లేని సైలెన్సర్లు అయితే కనిపించింది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే మరొక 29 బళ్ళు పట్టుకుని అయితే మాత్రం ఏదైతే సౌండ్ పొల్యూషన్ విపరీతంగా వస్తున్నాయి ఆ బళ్ళు స్వాధీనం చేసుకొని ఆ సైలెన్సర్ తీసైతే మాత్రం ఈరోజు రాజంపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్లో జేసీబీతో అయితే మాత్రం పొల్యూషన్ వచ్చిన సైలెన్సర్లు అయితే మాత్రం ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి కనిపించింది. ఇకపై ఎవరైనా సరే చెప్తున్నాం ఇప్పటికే అటువంటి సైలెన్సర్లు కానీ వాడి సౌండ్ పొల్యూషన్ ఇచ్చిన సైలెన్సర్లు వాడితే మాత్రం తగు చర్యలు తీసుకుంటే సరైన ఫైన్లు వేస్తామని చెప్పేసి అయితే పోలీసులు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. రాజంపట్నం నుంచి సురేష్, RTV.